గురుగారు, గురువులు, పీఠాధిపతులు, మహారాజుల సమాధులపై శివలింగ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారో కారణం తెలియజేస్తారా? ఓం నమ శివాయ. శివారాధకులు తమ జన్మ పర్యంతం శివుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళు తమ యొక్క ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా తాము శివారాధకులమే అని లోకానికి తెలియచేయటానికి తమ యొక్క పార్థివ శరీరాలు పాతిపెట్టినటువంటి ఆ ప్రదేశం పైన, అంటే ఆ సమాధుల పైన శివలింగ ప్రతిష్టాపన చేయాలి అనేటువంటి కోరికని వారు బతికున్నప్పుడే వెలిబుచ్చుతుంటారు. ఆ రకంగానే మీరు ఇందాక చెప్పినట్లుగానే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పీఠాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, తాము చనిపోయిన తర్వాత ఆ పార్థివ శరీరాల మీద శివలింగ ప్రతిష్టాపన చేస్తారు. అయితే లోకంలో ఒక దురభిప్రాయం ఉంది. అందరి శివలింగం ఎక్కడ కనపడితే, అంటే శివాలయాలు ఇప్పుడు మనకు ఎక్కడ కనపడుతున్నాయో అవన్నీ పూర్వకాలపు సమాధులు అని లోకంలో ఒక అభిప్రాయాన్ని కొంతమంది వ్యాపింప చేయాలని చూస్తున్నారు. అది తప్పు. అది మనం ఈ మన ధర్మం శీర్షికలో అందరికీ చెప్దాం. శివలింగం ఉన్న చోటల్లా కూడా సమాధులు కాదు. ఎందుకంటే స్వయంభూ క్షేత్రాలు, శ్రీశైలం కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, ఇప్పుడు మనకి ఆరాధ్యంగ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్వయంభూ శివలింగ క్షేత్రాలు. అవి సమాధుల మీద ఉన్నటువంటి శివలింగాలు కాదు. మరి సమాధుల మీద ఉన్నటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ మనం కాళహస్తి దగ్గర తొండమాన్ అని ఒక మహాచక్రవర్తి ఉన్నాడు. ఆయన యొక్క రాజుగారి యొక్క ఆ పార్థివ శరీరం మీద, సమాధి మీద శివలింగాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇట్లాగా కొంతమంది ప్రసిద్ధులైనటువంటి రాజులు ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత తమ పార్థివ శరీరాల మీద శివలింగ ప్రతిష్టాపన చేసుకున్నారు. అది కొన్ని చోట్లే మనకు కనపడుతుంది. కానీ ఆ శివలింగం ఉన్న చోటల్లా కూడా సమాధి ఉన్నది అని మాత్రం తప్పు. ఆ సిద్ధాంతానికి మనం రాకూడదు. అది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం.